రక్షించాల్సిన బాధ్యత సర్కార్ మీద ఉంది. అది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. రైట్. మల్లేశ్వర్ గారు గుడ్ మార్నింగ్. మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడరా మల్లేశ్వర్ గారు? గుడ్ మార్నింగ్. ఓకే ఓకే. మళ్ళీ రాజకీయాలు హీట్ ఎక్కిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఏం జరుగుతుంది తెలంగాణలో అసలు? ముందుగా స్థానంలో ఉన్నటువంటి మిత్రులకు మరి జీవితం నమస్కారం. ఇది జరిగేది కొత్తగా ఏం లేదు. ఎందుకంటే ఇది మార్చి 2024లో FIR అయినటువంటి సందర్భాన్ని అది నిరంతరం కొనసాగుతుంది. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే కొంత SIB చీఫ్ అమెరికాలో ఉండడం, రకరకాల కారణాలు చెప్పి తప్పించుకొని కొంత అలా ఉండడం, ఎట్లాగూ ఈ కేసులు తప్పించుకోలేమో అనే విషయం పోలీసులకు కూడా తెలుసు కనుక ఆయన కూడా అధికారి కనుక అది దృష్టిలో పెట్టుకుని బయటకు వచ్చారు. ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కూడా చూస్తాం. దాంట్లో రకరకాల అంశాలు బయటకు వచ్చినాయి. దాంట్లో ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ప్రభాకర్ రావు ఒక స్టేజ్లో ఏంటంటే మేము మా అఫీషియల్స్ నేను నాతో రిలీజ్ చేసింది కాదు, నాకు ఆదేశాలతో చేసిన వాళ్ళు అన్ని చెప్పినటువంటి పరిస్థితి. మరి ఆ పరిస్థితి వస్తే అప్పటి నాటి DGP మహేందర్ రెడ్డి కూడా ఇన్వాల్వ్ అంటే మనకు బాధ్యత కావాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ KCR స్మార్ట్ గా తప్పించుకునే పరిస్థితి ఏంటంటే మనకు రాజ్యాంగంలో పొలిటీషియన్స్ ఎప్పుడు కూడా ఎస్కేప్ అవుతా ఉంటుంది, అధికారులు మాత్రమే బలైతా ఉంటారు. మనము వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో చూసినటువంటి IAS ఆఫీసర్ల పరిస్థితి కావచ్చు, ఇప్పుడు మరి పోలీసుల అతి ఉత్సాహంతో KCR డైరెక్షన్ లో పనిచేసినటువంటి పోలీసుల విషయంలో ఎంతకంటే ఎంత దారుణం అంటే భుజంగరావు అవుతుంది, తర్వాత ప్రభాకర్ అవుతుంది, పండిత్ అవుతుంది, రకరకాల అధికారులు రకరకాల పొజిషన్లు ఉన్న వాళ్ళు కూడా ఈ ఉచ్చులో పడి కొంత ఇబ్బందిని ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది ఫోన్ ట్యాపింగ్ అనేది మనకు పర్మిషన్ తీసుకొని చేయాల్సిన పరిస్థితి లేదు. అత్యవసర పరిస్థితులు ఏంటంటే ఒక టెర్రరిస్టుల మీదనో ఒక నక్సలైట్ల మీదనో వాళ్ళ గూఢంగా వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కొరకు వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము ఏదైనా అఘాయిత్యం జరుగుతుంది అనుకున్నప్పుడు అది ఎవరు చెప్పకుండా చేయాల్సినటువంటి ఈ మనకు ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ లో మిస్యూజ్ చేసి ఒక రకంగా చెప్పాలంటే సరే చాలా దారుణంగానే మిస్యూజ్ చేసి ఇవాళ ఫ్యామిలీ మీద ప్రత్యక్ష పార్టీ నాయకుల మీద, అధికారుల మీద, వ్యాపారుల మీద ఇటువంటి ట్యాపింగ్ చేయడం అనేది కొంత నేరంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. అది ఏ ప్రభుత్వంలా చేయాల్సిందే. ఎందుకంటే అది దీనికి తోడు ఈ మధ్యకాలంలో డెవలప్మెంట్ ఏంటంటే కవిత వచ్చి కూడా ఇలా KCR తనయ కవిత రావడం, అంతకుముందు ఆరోపణలకే సరిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు కవిత వచ్చి బోరున విలపిస్తూ నాకు అన్యాయం జరిగింది, అక్కడికి నా ఫోను, నా భర్త ఫోను ట్యాపింగ్ చేసి ఇంత అన్యాయం ఉంటుందా అని అంటే అది ఇప్పుడు అవే ఒక రకంగా చెప్పాలంటే సాక్ష్యాలుగా మిగిలినటువంటి పరిస్థితి ఒప్పడతారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో హరీష్ రావు కాడికి వస్తే ఏంటంటే చక్రాధర్ గౌడ్ ప్రైవేట్ కంప్లైంట్ మీద చేసింది, కానీ ఈ ప్రైవేట్ కంప్లైంట్ కంటే ముందు కూడా హరీష్ రావు పేరు పలు దఫాలుగా చర్చకు వచ్చింది. ఇక్కడ హరీష్ రావు కావచ్చు, KTR కావచ్చు, తర్వాత KCR కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈవెన్ మిగతా అంటే వివిధ జిల్లాలలో ఉన్నటువంటి నాయకుల పేర్లు కూడా ఈ ప్రస్తావనలో వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ ఏది ఏమైనా కూడా ప్రభాకర్ రావు చెప్పిన ఎవిడెన్స్, ప్రభాకర్ రావు బృందము చెప్పినటువంటి ఎవిడెన్స్ కీలకాధారంగా మారి ఇవాళ మళ్ళా నోటీసులు జారీ చేసి మరి 11 గంటలకు వస్తాడా రాడా అనేది తర్వాత విషయం. కానీ మొత్తానికి కొంత VC సజ్జనారు కొంత ఆయన సజ్జనుడు అనే పేరులో కనుక అది కొంత ప్రయత్నము సీరియస్ గా నడుస్తుంది అనేది మనం భావించాలి. ఎందుకంటే మీకు ఈ మధ్య కాలంలో మనము అంటే ఇది అయితే మనకు ఏంటంటే BRS కొంత అనుకుంటుంది కావచ్చు ఎన్నికల సమయంలోనే ఈ ప్రస్తావన వేస్తా ఉన్నారు అనేదండి. కానీ
ఈ ప్రస్తావన 24 నుంచి కంటిన్యూగా నడుస్తా ఉన్నది. కాకపోతే ఎన్నికలు అప్పుడప్పుడు వచ్చినా ఎన్నికల ముందు ఈ ఇష్యూ రావడం వల్ల ఏంటంటే కొంత హైరాణ పడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా అవపడతా ఉన్నది. అది ఏదేమైనప్పటికీ కూడా ఇది మరి మనం అనుకున్నట్టు ఏదో ఇప్పుడు సార్ అని చెప్పినట్టే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏదో అండర్స్టాండింగ్ లో పోతా ఉన్నాయనేది పరిస్థితి పెట్టి కాంగ్రెస్ అండర్స్టాండింగ్ లో పోయే పరిస్థితి లేదు. అనుకుంటే కాళేశ్వరంది మీరు సిబిఐకి అప్పచెప్పండి మేము చూసుకుంటాం. అసలు మీరు ఇదే ఆరోపణ గతంలో కూడా చేస్తే ఇప్పుడు సిబిఐకి అప్పచెప్పిన తర్వాత మరి బీజేపీ ఏం చేస్తున్నది అనేది కూడా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే అది ఎవరు కూడా మనం మాట్లాడినంత ఈజీగా ఉంటుంది. అది న్యాయపరమైన స్థితులు, న్యాయపరమైన పోరాటము ఇవన్నీ ఉంటాయి కనుక అది చట్టం తన పని తను చేసుకుంటా పోయినా కూడా ఇటువంటి కొన్ని ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ ఏదేమైనా ఇటువంటి ప్రభుత్వం చేతిలో ఉంది కదా అని ఏ ప్రభుత్వము ఇటువంటి తప్పిదాలు పాల్పడ్డా భవిష్యత్తులో ఇటువంటి ఇటువంటి కష్టాలు కూడా తీసుకొచ్చుకోవడానికి వెనుకాడేది ఉండదు అనేది నేను మనం చేస్తాను. పావని గారు, అంటే నిందితులు ఇచ్చినటువంటి వివరాల ఆధారంగానే హరీష్ రావుకు ఇంటర్సిటీ నోటీసులు జారీ చేసింది. అసలు సుప్రీంకోర్టు కేసు కొట్టివేసినా కూడా అప్పుడు మనకి ఇప్పుడు ఆధారం దొరికింది కాబట్టి కేసు మళ్ళీ ముందుకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే నోటీసులు మీరు ఎందుకు భయపడుతున్నారు, కేవలం నోటీసులు మాత్రమే ఇచ్చాం కదా అని చెప్పేసి కాంగ్రెస్ వాదన. ఏం చెప్తారు? ఇప్పుడు భయపడుతున్నారు అని అన్నారు కదా, భయపడ్డ వాళ్ళు ఎవరండి? కాళేశ్వరం ప్రాజెక్టు మీద కమిషన్ లేసి అవ్వేసి ఇవ్వేసి పిలిస్తే కేసీఆర్ గారు వచ్చిండ్రు, హాజరైండ్రు, చెప్పిండ్రు. ఈ ఫార్ములా రేస్ మీద కేటీఆర్ అన్న గారిని పిలిస్తే వచ్చిండ్రు, హాజరైండ్రు, చెప్పిండ్రు. ఇప్పుడు హరీష్ అన్న మీద సిట్టేసిండ్రు, వస్తారు, హాజరైతారు, చట్టాలను గౌరవిస్తారు. ఎవ్వరు భయపడతలేరు, ఎవరు చట్టాలకి అతీతులు కాదు. ఇంకొకటి అల్జాపురం శ్రీనన్న గారు మాట్లాడిండ్రు, మన కాంగ్రెస్ నాయకులు మాట్లాడిండ్రు, వాళ్ళందరూ ఆ మాట్లాడింది విన్నాను నేను. ఇప్పుడు సెంట్రల్ లో ఉన్నది బీజేపీ, రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్. రెండు పార్టీల దగ్గర, రెండు ప్రభుత్వాల దగ్గర ఈడీ ఉన్నాయి, సిబిఐ ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఉండే చట్టాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి, పోలీస్ వ్యవస్థలు వీళ్ళ దగ్గర ఉన్నాయి. మరి అందరు కలిసి చెయ్యండి, నిరూపించండి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏదైతే అసలేని ఆరోపణలు చేసిర్రో వాటిలన్నిటిని నిరూపించండి. ఈ ఫార్ములా రేస్ మీద ఏవైతే ఆరోపణలు చేసిర్రో వాటన్నిటిని నిరూపించండి. ఇప్పుడు ఏదైతే వేస్తున్నారో ఫోన్ ట్యాపింగ్ అని, వాటి మీద కూడా నిరూపించండి. నిరూపిస్తే శిక్ష అనుభవించడానికి మా నాయకులు రెడీగా ఉన్నారు. ఇంకొకటి, డైలీ సీరియల్ లాగా ఎలక్షన్స్ వచ్చినప్పుడే ఈ సిట్లేస్తాము, ఈ కమిషన్లను పిలుస్తాము, ప్రజలను తప్పుదోవ పట్టిస్తాము, 6 గ్యారంటీల నుంచి ప్రజలను డైవర్ట్ చేస్తాము, ప్రతిపక్ష పార్టీలను కూడా డైవర్షన్ చేస్తాము. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏదైతే నాయిని బొగ్గు టెండర్ల నుంచి అల్లుడు అది బామ్మర్ది సృజన్ రెడ్డిని కాపాడుకోవడానికి ఏవైతే చేస్తున్నాడో అవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అని ప్రజలు గమనిస్తున్నారండి. తెలంగాణ ప్రజలే కాదు, దేశంలో ఉన్న అందరు గమనిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది, పవన్ గారు, ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది ప్రజల్లోకి బలంగా వెళ్లిన పరిస్థితి. నిజంగా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల వేళ ఇటువంటి మీరు మూట కట్టుకున్నారు కాబట్టి మీకు కొంచెం బీఆర్ఎస్ పార్టీకి నష్టం వాటిల్ అవకాశం లేదంటారా? జనాలకు కూడా అలవాటు అయిపోయిందండి. జనాలు ఏమనుకుంటున్నారంటే మాకిచ్చే గ్యారంటీలను ఇవ్వకుండా, మాకిచ్చే గ్యారంటీల మీద ఏమీ లేకుండా మా సభలు పెట్టుకుంటున్నారు, ప్రతిపక్ష నాయకులను తిట్టిపోస్తున్నారు, కేసీఆర్ గారిని తిట్టిపోస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు ఏవైతే బలంగా మాట్లాడుతున్నాయో ఆ పార్టీల గద్దెలు కూలుస్తామని చెప్తున్నారు. కానీ ఎక్కడైతే సభలు పెట్టుకుంటాడో ఆడ నేను ఇవాళ 2500 ఆడవాళ్ళకి ఇస్తాము, లేకపోతే తులం బంగారం కళ్యాణ లక్ష్మిలు ఇస్తాము అని చెప్తలేరు. ఏదైతే పార్టీలు గట్టిగా మాట్లాడుతున్నాయో, ఏదైతే హరీష్ రావు గారు వీళ్ళ అవినీతిని ఎండగడుతున్నారో 2 ఏళ్ల నుంచి, ఆ అవినీతి ఆరోపణల బురద నుంచి బయట పడడానికి మాత్రమే ఇలాంటి సిట్లేస్తున్నారు. ప్రజలు కూడా అన్ని చైతన్యవంతులు, తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. ఇది ఏదీ లేదు, ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా సిట్టే తప్ప, కుసుట పెట్టుడే తప్ప ఇంకొకటి దాంట్లో నిజాలు నిర్ధారించేదైతే లేదండి. అలా ఏమీ లేదు, ఏమీ లేని పస కేసులను ముందటేస్తున్నారు. మా నాయకుల రామన్న గారిని కానివ్వండి, కేసీఆర్ గారిని కానివ్వండి, హరీష్ అన్న గారి కానివ్వండి, వ్యక్తిగత బంగా కలిగించే విధంగా చేస్తున్నారు తప్ప ఇంకొకటి ఏం లేదు. ఇవన్నీ కక్షపూరితమైన
చర్యలు తప్ప ఇంకొకటి లేదు. రేవంత్ రెడ్డి గారు వేయిండ్రు జైలు కనంటే రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమం కోసం పోలేదు, రేవంత్ రెడ్డి స్వతంత్ర ఉద్యమం కోసం పోలేదండి. పట్టపగలు బ్యాగు సంచులతోటి 50 లక్షల రూపాయలతోటి ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని కూల్చడానికి యత్నించిండు కాబట్టి దొరికిండు కాబట్టి జైల్లోకి పోయిండు. అట్లెవరు యత్నించలేదు. ఏ రాజకీయ పార్టీ కూడా ఎక్కడ కూడా ఈ దేశ చరిత్రలో ఎమ్మెల్యేలకు కొనుగోలు చేయాలని, ఆ పార్టీని ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్టీని కూల్చాలని ఎవరు చూడలేదు. అట్లాంటి చరిత్ర గల్ల ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆనాడు జైలుకు వెళ్లడం జరిగింది. ఈనాడు వీళ్ళు అధికారంలోకి వచ్చి పసలేని కేసులు పెట్టుకుంటా వ్యక్తిగత ప్రతిష్ట భంగం కలిగించే విధంగా చేస్తున్నారు. ఈ ఏదైతే ఉన్నదో మున్సిపల్ ఎన్నికలల్లా మళ్ళా ప్రజలు వీళ్ళు కర్రు కాల్చి బాధ పెడతారని ముందే ఊహించి ఉద్దేశించి హరీష్ అన్న గారు ఉంటే గనక మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇవన్నీ చేస్తున్నారు. ఏం చేస్తారో చేసుకుంది అండి. జూబ్లీ హిల్స్ లో మా హరీష్ అన్న గారు అటెండ్ కాబోతున్నారు. చట్టాలను గౌరవిస్తారు మా నాయకులు ఎప్పటికి కూడా. రైట్ మనోతరాయ్ గారు, ఇప్పుడు కాళేశ్వరం అంటే కాళేశ్వరం అవకతవకలపై కేసీఆర్ గారిని పిలిపించారు. దాని తర్వాత ఈ కార్ రేస్ లో కేటీఆర్ ని పిలిపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుని కేసులో మీరు పెట్టారు. దమ్ముంటే ఇవి నిరూపించి చూపెట్టండి అని చెప్పేసి బీఆర్ఎస్ వాదన. ఏం చెప్తారు? అట్లా నిరూపిస్తారు. చట్టాలు దాని పని చేసుకుంటూ పోతే మేమేం చేసినాం కాళేశ్వరం విషయంలో, అది జగమెరిగిన సత్యం. కాళేశ్వరం విషయంలో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు